ఏమవుతాయి. లైవ్ షోకి తిరిగి స్వాగతం. బోగస్ యాత్రలతో జనాన్ని మోసగిస్తున్న విపక్ష నేత జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్న ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 20% మంది అవునని, 80% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, శాసనసభ మాజీ సభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నేత. ఇక శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, శాసన మండలిలో చీఫ్ విప్గా పనిచేసిన సీనియర్ తెలుగుదేశం పార్టీ మహిళా నేత. శ్రీ జోలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం సీనియర్ నేత, ఆ పార్టీ పక్షాన శాసనసభలో సభ్యునిగా గతంలో పనిచేశారు. ఇక అభివృద్ధి అనేది జిల్లాలకే ఓట్లను బట్టి జిల్లాల్లో అభివృద్ధి చేస్తారా? మా జిల్లాలు చేయటం లేదని కర్నూలు నుంచి కేఈ కృష్ణమూర్తి గారు వ్యాఖ్యానిస్తే, కర్నూలుకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినంత అభివృద్ధి అసలు ఇప్పుడే జరుగుతుంది, అంతకుముందు ఎప్పుడు జరగలేదని చంద్రబాబు గారు సమాధానం ఇవ్వటం కానీ, అయితే మహానాడులో జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు డ్వాక్రా రుణాల మాఫీ, అలాగే ఈ కిలో రూపాయి బియ్యాన్ని కోటా పెంచడం వంటి వాటిని పెట్టి తలకు మించిన భారం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఆ పరిస్థితి అలా ఉంటే, మరోవైపు ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ ఏకంగా స్పష్టంగానే చెప్తున్నారు, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అది అయ్యే పని కాదని. ఇక మరోవైపు తెలంగాణలో రాజకీయ నిర్భయ కేసు పెట్టాలి కేసీఆర్ పై అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తే, తెలంగాణపై చంద్రబాబు గారికి ద్వేషం పోలేదు హరీష్ రావు గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దీక్షలు నవనిర్మాణ దీక్షలు కాదు, అవి నిరసన దీక్షలు చేయమన్నారు చంద్రబాబు గారు అంటే, పరకాల గారేమో అవి వక్రీకరిస్తున్నారు హరీష్ రావు గారిని వ్యాఖ్యానించారు. సో వీటి మీద చర్చలోకి వెళతాం. ముందుగా ఈ పరిణామాలపై అభివృద్ధి అనేది జిల్లాల వారీగా అభివృద్ధి జరుగుతుందా, ఓట్లు వేసినట్లుగానే అభివృద్ధి జరుగుతుందా? లక్ష్మీపార్వతి గారు. అదైతే కరెక్ట్. నిన్న తెలంగాణలో కూడా చూసాము, వారు చందులాల్ నాయక్ గారు వెళ్ళి అక్కడ నాకు ఓట్లు వేయలేదు, గుర్తు చేశారు, నాకు ఓట్లు వేయలేదు కనుక మీకు నేను ఎందుకు చేయాలి అని ఓపెన్ ఒక మినిస్టరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం మనం చూసాము. అలాంటి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఓట్లు వేయలేదు, సీట్లు రాలేదు కనుక నేను నిర్లక్ష్యం చేస్తానంటే అది నిజంగా ప్రతి ఒక్కళ్ళు బాధపడేటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడ తగ్గిందో అక్కడే ఇంకా ఎక్కువ పెంచుకోవాలి, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఈరోజు మనకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు కూడా రాయలసీమ అనేది మనకి ఎంత వెనకబడి ప్రాంతం, కేవలం 23% మాత్రమే ఆదాయ వనరులు కలిగినటువంటి ప్రాంతం అది. మిగిలినన్నీ కూడా ధనిక వర్గంలో ఉంటే అదంతా వెనకబడి ప్రాంతం. స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్కడ పుట్టినటువంటి ప్లేసు. తర్వాత ఆయన అభివృద్ధి అంతా హైదరాబాద్ చేశానని చెప్పుకున్నారు, కానీ మరి ఆ టైంలో కూడా రాయలసీమకి ఏం అభివృద్ధి జరగలేదు. ఏ ఒక్క ప్రాజెక్టు ఆయన టైంలో రాలేదు. కేవలం ఎన్టీ రామారావు గారి టైంలోనే హంద్రీనేవా, గాలేరు నగర్ లాంటివి వచ్చినాయి తప్ప ఎక్కడ ఇవి రికార్డ్సేగా. ఇవన్నీ మనమేమి ఊరికి అబద్ధాలు చెప్పే మాట కాదు కదా. ఇంతవరకు ఏమి చేయకపోగా ఈరోజు కూడా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటిది. ఇందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఈ మాట. ఏమనంటే మళ్ళీ బైఫర్కేషన్ రాబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాయలసీమ నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. దానికి తగినట్టే ఈరోజు బాగా ధనవంతులే ఉన్నటువంటి చోట, బాగా 3 పంటలు పండేటువంటి చోటేమో రాజధాని నిర్మాణం. ఎక్కడే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతుందో అది పచ్చి అబద్ధం. అదే బాధపడుతున్నాం మేము. ఎందుకంటే శివరామకృష్ణ రిపోర్ట్ ఇంక ఇవ్వలేదు. ఇవ్వక ముందు ఈయన ప్రైవేటు ఒక కమిటీ వేశారు నారాయణతో కమిటీ. ఆయన అసలు రాజకీయ శూన్యత. ఆయన నారాయణకి ఏమైనా తెలుసా ఆయన రాజకీయాలు? ఆయన దీనికి కాలేజీలు నడుపుకోవచ్చు, లేకపోతే ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావచ్చు, కానీ ఎక్కడికి బయటకు వస్తే ప్రజల్లో మళ్ళీ చుచ్చుకుపోతుందో అని చెప్పి భయంతో వీళ్ళ సొంత స్వప్రయోజనాల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేశాడు నారాయణ కమిటీతో. ఇది వచ్చినటువంటి వారం 10 రోజులే శివరామకృష్ణ రిపోర్ట్ బయటకు వచ్చింది. అంటే ఎంత దారుణమైన మోసం ప్రజలను చేస్తున్నట్టు. ధనవంతులు ఉన్న చోట, బాగా సమృద్ధిగా నీళ్లు అన్ని ఉన్న చోట రాజధాని నేను ఒక బ్రహ్మాండమైన ఒక స్మార్ట్ సిటీలా కట్టబోతున్నాను నమ్మించడానికి, ఒప్పించడానికి తప్ప ఇందులో అసలు వెనుకబడ్డేటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఇదే మేనిఫెస్టోలో 10వ పేజీలో చాలా స్పష్టంగా చెప్పారు. రాజధాని అనేది నేను బ్రహ్మాండంగా కడతాను, సర్వ సమృద్ధిగా, పారిశ్రామిక కారిడార్స్ ఏమిటి అది మామూలుగా కాదు. ఆయన ఇచ్చినటువంటి అంశాలు కేంద్రం సాయంతో మేము చాలా బ్రహ్మాండం కడతామని చెప్పి చెప్పారు. ఈ రోజు మళ్ళీ నిన్న కేబినెట్ మీటింగ్ లో ఆయన ఏం చెప్తారు,
ఈ అన్యాయాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. విభజన అంశాన్ని ఈ విభజన అంశాన్ని మనం మాటికి ఈ సెంటిమెంట్ని మనం వాడుకోవాలి, ప్రజల్ని మనం రెచ్చగొడుతూనే ఉండాలని మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో చెప్తారు. అసలు ఎట్లా పసుగుతాయి? ఇక్కడికి వెళ్ళేమో నా వల్లే మహబూబ్ నగర్లో నా వల్లే తెలంగాణ వచ్చిందని ఇక్కడ చెప్తారు ఆయన. మరి ఇక్కడికి వచ్చేసరికేమో విభజన అన్యాయంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీద పడేశారు అనేమో నిన్న మీటింగ్లో ఆయన క్యాబినెట్ మీటింగ్లో చెప్తారు. అసలు ఈ రెండు అంటే ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ తప్పిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఒక చోట ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇంకో చోట ఇంకో రకంగా. ఆయనకే ఒక అవగాహన లేదని. కృష్ణమూర్తి గారికి మరి అంతే కదా, పార్టీల వాళ్ళకు కూడా బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమలో పుట్టిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు కూడా అన్నారు, చిత్తూరు రావడమే గొప్ప, మీరు మమ్మల్ని ఇబ్బంది. నిజమే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా బలంగా ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ, అది మర్చిపోకూడదు. ఈయన ఇక్కడ కూడా 2 జిల్లాలే, అది కూడా 4,70,000 ఓట్లు మాత్రమే రాష్ట్రం మొత్తం మీద. సరే అది పెడదాం. ఇక్కడ రుణమాఫీ ఇప్పుడు 87,000 కోట్ల నుంచి 97,000 కోట్లు పెరిగిపోయింది రుణమాఫీ. అందులో చెల్లింపులు ఇంకా స్పష్టంగా చెప్పట్లేదు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. ఈయన 20 రూపాయల లీటరు 5 లీటర్లు ప్రపంచంలో సమస్యలు మాట్లాడుతున్నారు. 20 లీటర్లు వాటర్ 5 సంతకాలు, ముఖ్యమంత్రి అవగాహన 5 సంతకాలు. ఇంకా అసలు కనీసం జల ఇదేది ఎన్టీఆర్ సుజల అది కూడా కాలేదు. రైట్, ఓకే, ఇంకా టైం ఉంది మీకు చెప్పడానికి. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి మీరు ఎట్లా పోలుస్తారు ఈ పరిస్థితి, ఈ పరిణామాలు? కొమ్మినేని గారు, మనం ఒక విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకొరకంటే నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి యొక్క వ్యాఖ్యలను బట్టి అభివృద్ధి అనేటువంటిది వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని చేస్తారా, లేకపోతే ఓట్ల ప్రాతిపదిక మీద చేస్తారా అనేటువంటి దాన్ని మేము విశ్లేషణ చేస్తున్నాం. ఎక్కువగా మనం ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క వనరులను వాటిని సద్వినియోగం చేసుకునేటట్టుగా, అదే రకంగా వాటిని వెనుకబాటుతనాన్ని అభివృద్ధి పరిచేటట్టుగా చేస్తూ ఉంటాం. కానీ ఓట్ల ప్రాతిపదిక మీద మాట్లాడడం అనేటువంటి సమస్య కాదు. 10 ఏళ్ల అనుభవం కలిగినటువంటి యొక్క ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నంటే మతి భ్రమించినట్టుగానే మాట్లాడుతున్నట్టుగా ఆ విధంగా ఎందుకంటే ఏ రకంగా కేసీఆర్ గురించి చెప్తాను. ఎందుకంటే మీరు ఒకవైపే మాట్లాడదు, రెండో వైపు కూడా మాట్లాడాలి. మేము మా ముఖ్యమంత్రి గారు బాధ్యతలు నిర్వహించిన మరుక్షణం నుంచే మొత్తం తెలంగాణలో 10 జిల్లాలలో ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నవి, ఆ వనరుల ప్రాతిపదిక మీద ప్రాజెక్టుల నిర్మాణం జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో అటు ఆదిలాబాద్లో ఏ ప్రాజెక్టు, జైపూర్ ప్రాజెక్టు తీసుకున్నాం, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పవర్. అదేవిధంగా వరంగల్లో ఎక్కువగా నీటి ఇబ్బంది ఉండేటువంటి ఒక ప్రాంతం కాబట్టి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్ళు వచ్చేటట్టుగా, అదే కాకుండా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఎక్కువగా, ఎందుకంటే అక్కడ నీటి ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో కాకతీయ రాజులు ఆ రోజులు చెరువులు ఎక్కువగా కట్టి దాన్ని విషయం అందుకొరకు అక్కడ ఉండే ప్రతి ప్రాంతం కూడా ఇలా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నీటి ఇబ్బందిని అధిగమించేటట్టుగా గత పాలకులు కూడా చాలా మంది చెప్తూ వచ్చారు. కానీ అయినప్పటికీ కూడా దాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. అందుకొరకే దాన్ని సమగ్రంగా ఓట్లు తీసుకోవట్లేదు అంటారు. మొత్తం ప్రాంతం వారిగా ఆ ప్రాంతంలో కృష్ణమూర్తి గారికి ఎందుకు సడన్ గా అట్లాంటి ఎందుకు వచ్చింది అని అంటే, కర్నూలు కానీ ముందే ఆ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా జగన్ యొక్క వైఎస్ఆర్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటా ఉంటుంది. ఆ ప్రాబల్యాన్ని తట్టుకునేటట్టుగా, ఎందుకంటే మనం తిరిగి గెలవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. కానీ నువ్వు వాడ ఓటు రాలేదు అని అంటే ఓటు రావు, నీకు ఎట్లా వస్తాయి? రావచ్చు, గతంలో 13 వచ్చిన సందర్భాలు కూడా. అందుకే కేఈ కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే నాయకుల మీద అసమ్మతి ఉన్నదో వారినే తిరిగి కాంగ్రెస్ నాయకులందరినీ తెలుగుదేశంలో చేర్చుకొని వారికి టికెట్లు ఇవ్వటం వల్ల ఓడిపోయినాం అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి అందుకొరకు ఆ రోజు ఎన్టీ రామారావు చూడండి, ఎందుకంటే కొత్త జనరేషన్ తీసుకొచ్చాడు, అందరు కూడా మొత్తంగా 13 సీట్లు వచ్చాయి. కాబట్టి ఆ విధంగా నాన్ కాంట్రవర్షియల్ ఒక రకంగా వారి యొక్క అభిప్రాయాల్లో వారు ఏదో కేఈ కృష్ణమూర్తి అన్నాడు కాబట్టి దాన్ని ఖండించాలనేటువంటి ధోరణితోటి మాట్లాడినట్టున్నది కాదు తప్ప, సరి అయినటువంటి ఒక దృక్పథంతో ఆలోచన చేసి సరిగ్గా ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడినట్టు మాత్రం లేదు. కాదు, ఏది ఏమైనప్పటికీ కూడా సమగ్రంగా ఆలోచన. రెండో విషయం కూడా మీరు చెప్తూ వచ్చారు, తర్వాత మాట్లాడిన తర్వాత ఈ నిర్భయ కేసీఆర్ మళ్ళీ మాట్లాడుతున్నారు. రాజకుమారి గారు చెప్పండి.
సుధాకర్ రెడ్డి గారు కామెంట్ చేశారు ముఖ్యమంత్రి, నేను వారి ముఖ్యమంత్రి మీద చేసి ఉంటారు అనుకున్నా. రకరకాల పరిణామాలు కామెంట్ చేశారు కదా, మతి భ్రమించి అనే పదం అది వారి ముఖ్యమంత్రిని అంటున్నారో అనుకున్నా. మీరు తర్వాత తెలిసింది మా ముఖ్యమంత్రిని అంటున్నారని. మా ముఖ్యమంత్రి అంటానికి లేదు. ఆయన ఏమంటారు, ఆయన మేధస్సు ఎంత గొప్పదో మనకు అందరికి కూడా తెలుసు. ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అని తెలుసు. ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తెలుసు. ఈవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణకి లెటర్ ఇచ్చాడని చెప్పనన్నా, లేకపోతే తెలంగాణలో పలానా జిల్లాకి వెళ్ళి ఎలక్షన్స్ ముందు లేదా ఎలక్షన్ ప్రచారంలోనే జరిగింది కదా, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పారు కదా అన్నమాట. మీరు అడిగినప్పుడు మీ కోరిక మీద లేఖ ఇవ్వక తప్పలేదు, నాకు ఆ ఒత్తిళ్ళు వచ్చినాయి, మీరు చేస్తే ఇట్లా అన్నప్పుడు నేను ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది. ఇచ్చారన్నా కూడా ఆంధ్ర వాళ్ళ కోపమే రాలేదు. కోపం రాకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకు చేశారు? ఆయన ఉన్న ఒత్తిడి అటువంటిది. ఆయన నలిగిపోయారు మానసికంగా ఎన్నో రకాలుగాను. కాబట్టి ఆయన అవమానాలు దిగమింగారు, మానసికంగా నలిగిపోయారు. ఈ రెండు మధ్య, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య. అయినా కూడా ఎవరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ కార్యకర్తలు అక్కడ చేసినా ఈ కార్యకర్తలు ఇక్కడ చేసినా మరి ఖచ్చితంగా ఆ పరిస్థితి ఆ ముఖ్యమంత్రి ఇంకెవరున్నా ఆ స్థానంలో ఎవరున్నా కూడా అంతకన్నా లేరు. కాదు లక్ష్మీపార్వతి గారు మాట్లాడినా మీరు మాట్లాడిన ఒక మాట అన్నారు, ఇది ఇక్కడ ఇచ్చామని చెప్పారు, అక్కడ నిరసన అంటున్నారు. నేను ఏమంటున్నానంటే ఆ ఉన్న పరిస్థితులు పార్టీ అధ్యక్షుడు, ఎందుకంటే ఒకటండి, అందుకే అసలు విషయం ఇక్కడే ఉంది. అక్కడ ఏది మాట్లాడినా ఇక్కడ ఏది మాట్లాడినా కన్ఫ్యూడ్ పోతుంది. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో కన్ఫ్యూజన్ చేయకూడదు. వారు మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడి శాంతంగా విన్నాను. మీ ముగ్గురు కలిసి నాపుతున్నా అడిగిన దానికే సమాధానం చెప్పారు. మీరు ఓట్ల రాజకీయాలకి అభివృద్ధి రాజకీయాలకి మధ్య ముడిపెట్టే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు గారు ఏ ఉద్దేశంతో అని ఉంటారు, కేఈ కృష్ణమూర్తి గారు ఎట్లా ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు ఓట్ల రాజకీయం, ఓట్లు వేస్తేనే చేస్తాను లేదా ఓట్లు అయిపోతే నేను చేయలేని పరిస్థితి చంద్రబాబు గారికి ఎప్పుడు లేదు. అలా అనుకుంటే హైదరాబాద్ నగరం ఆనాడు వచ్చిన ఓట్లు ఎంత, చేసిన అభివృద్ధి ఎంత? అంటే ఒక తెలుగుదేశం వాళ్ళు ఉపయోగించుకుంటారా అభివృద్ధి అంతా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రోడ్డు మీద నడవరా, లేకపోతే అన్నిళ్ళు దాగరా, లేకపోతే ఆ బిల్డింగ్ లో చేయరా, లేకపోతే ఉద్యోగాలు చేయట్లేదా, ఐటీ ఎంత కూడా పనికి రాలేదా? ఎవరిని దృష్టిలో మీరు పార్టీ కార్యకర్తల కోసం చేశారని ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు అందరి కోసం చేశారు. ఆయన ఎలక్షన్లప్పుడే రాజకీయం, తర్వాత రాజకీయం లేదు. కాకపోతే పార్టీ విషయాలు వచ్చినప్పుడు ఏదైనా అంతర్గతంగా వచ్చినప్పుడు మీరు ఊహాగానాలు చేస్తున్నారు, లేదా పత్రికలు వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నామే కానీ ఓట్లు వేస్తేనే మీ చేస్తాను లేకపోతే మర్యాద అది. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు శాంతం విన్నాను. మీరు మా ముఖ్యమంత్రి పరిశ్రమలో మంచిది కాదు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా ఉన్నప్పుడు నేను మాట్లాడి వినండి మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీ వ్యవహారాలు చూడ ఖచ్చితంగా ఎవరైనా అంటాం, మొన్న అక్కడ తక్కువ వచ్చిన సీట్లు ఇక్కడ ఎక్కువ వచ్చినాయి, బాగా చేశారు మీరు, అట్లా అందరూ చేయండి అంటాం. దాని రకమైన కారణాలు తప్పే ఉందండి. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అంటున్నారు కాదండి. వెస్ట్ గోదావరి నెంబర్ 1, అనంతపురం నెంబర్ 2. పబ్లిక్ మీటింగ్ లోనే ఏదైనా కూడా సీట్లు వచ్చినప్పుడు అనుకోకుండా ఉంటారండి. అక్కడే మేము బాగా చేస్తామని అట్లా కాదండి, అక్కడే బాగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు కర్నూలు నిర్లక్ష్యం చేశారని ఎందుకన్నాడు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు చిత్తూరుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు సార్, మీరేమనుకోవద్దు, ఇక్కడ 6 గెలవడమే గొప్ప అని ఎందుకన్నారు. అంటే ఓట్లు సీట్లు అభివృద్ధి జరుగుద్దా? వినండి ఇప్పుడు ఏంటి కొమ్మినేని గారు చిత్తూరు గురించి లేకపోతే కర్నూలు గురించి కానీ వాళ్ళు అన్నారు అంటే నాకు తెలియదు, ఎందుకన్నారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, చిత్తూరుని అభివృద్ధి చేశారు లేకపోతే కర్నూలు ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు గారు నేను సమాధానం చెప్పారు. ఆయన సమాధానం చెప్పినాక మేము మళ్ళీ దాని గురించి మాట్లాడటం కూడా ఇది కాదు. రెండోది, ఏదైనా వీళ్ళ కొంత అసంతృప్తి ఉండొచ్చు, ఏదైనా జిల్లా సెలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండొచ్చండి, ఏదో అదే కొంచెం దాన్ని బట్టి కొంచెం అసంతృప్తి ఉండొచ్చు అని ఉండొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఆయన ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు మాట్లాడగల శక్తి ఆయనకు ఉంది, ధైర్యంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి మాట్లాడొచ్చు, ఏదైనా చంద్రబాబు గారితో చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఏదైనా కొంచెం ఎవరైనా ఆచితూచి మాట్లాడాల్సిందే. కాబట్టి నేను అనుకోను ఇదేదో సీరియస్ విషయం నేను అనుకోవటంలా, మామూలుగా ఏదో లాపంగా పార్టీలు మాట్లాడారు. చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఉత్సాహపరచాలని, గెలిచిన చోట సంతోషం వ్యక్తం చేయాలని, కనీసం కృతజ్ఞత ఏమంటారు, చూడు ఇన్ని సీట్లు ఇస్తే ఒక మాట కూడా చెప్పలేదు పబ్లిక్ మీటింగ్ లో జనం మధ్య అంటారా లేదా? కాబట్టి దానికోసం చెప్పాలా లేదా? ఇప్పుడు ఉన్నారు ఎవరు మన చంద్రశేఖర్ గారు మీద మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు, కానీ కూడా మాట్లాడొచ్చు అనుకుంటా.
ఏమన్నారు రామోజీ ఫిలిం సిటీ గురించి, ఇప్పుడు తర్వాత ఏమన్నారు ఆయన, వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారా లేదా? అలాగే హైదరాబాద్ గురించి ఏమన్నారు, ఓటింగే పెట్టలేదు, ఇక్కడ పోటీనే పెట్టలేదు ఒకనాడు, ఇది పార్టీ అంత ఉద్యమం అంత ఉధృతం ఉన్నప్పుడు. ఇవాళ మళ్ళీ మేమే గెలుస్తాం అంటున్నారు. రకరకాలుగా ఉంటది రాజకీయాల్లో. రైట్, ఓకే. వెంకటరాజా గారు ఒంగోలు నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటరాజా గారు నమస్కారం, చెప్పండి. నమస్తే కేసీఆర్. నమస్తే కేసీఆర్. మీరే అంటారు, మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, మీకు ఎంత అభివృద్ధి జరగాలి? హలో సార్, లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడరండి ఒకసారి. ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. పద్ధతిగానే మాట్లాడతాం. ఓకే మేడం అంటున్నారు, ఇప్పుడు రాజధాని ఇక్కడ వేరే చోట కాకుండా అక్కడ పెట్టేసి అంత గందరగోళం చేశారు అంటున్నారు. హలో, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. ఇప్పుడు తుళ్ళూరులో కాకుండా వేరే చోట పెడితే దాని ప్రయోజనం ఏంటి? తుళ్ళూరులో పెట్టినంత మాత్రం చంద్రబాబు నాయుడు కలిగిన ప్రయోజనం ఏంటండి? ఓకే రైట్, ఇప్పుడు అది పెద్ద చర్చ. సరే, ఓకే, మీ అభిప్రాయం మీరు చెప్పారు, మీ అభిప్రాయం చెప్పారు. సో అక్కడికి పెట్టడం తప్పు లేదని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ చర్చిలోకి వెళ్తే చాలా టైం పడుతుంది. ఆవిడ తాపయ్య గారు వెస్ట్ గోదావరి నుంచి చెప్పండి. వెస్ట్ గోదావరిలోని అభివృద్ధి అంతా జరుగుతుందా తాపయ్య గారు? నమస్కారం సార్, అందరికి నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, మాకు ఎక్కడైతే మెజార్టీ వచ్చిందో అక్కడ మాత్రమే మేము ఎక్కువగా శ్రద్ధ డెవలప్మెంట్ కిను వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటా అన్నది వాస్తవంగా వెస్ట్ గోదావరిలో లేదు సార్. వెస్ట్ గోదావరిలో ఉంటే పోలవరం వదిలేసి పట్టిసీమ గురించి ఎందుకు మాట్లాడతారు సార్? మీరంతా మిమ్మల్ని అందరినీ ఒప్పించారట కదా వారు. ఎక్కడ సార్? నేను చెప్పింది సంతోషంగా ఒప్పుకున్నారు అంటున్నారు కదా. అలాగే అదే ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చేసి తీసేసిన మొత్తం మీద వెస్ట్ గోదావరిలో ఎక్కువ సార్. ఓల్డ్ ఏజ్ సార్. రెండోది, అసలు తెలుగుదేశం ప్రభుత్వమే ఓట్లు ఎవరు వేశారో వాళ్ళకే ఉపయోగపడేలాగా జన్మభూమి కమిటీలనే పెట్టింది. అక్కడే తెలిసిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి ఎలా చేస్తుంది ఏంటనేది. ఏంటంటే అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతా మాకు ఎక్కడైతే ఓట్లు వేశారో ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళకే చేస్తామన్నారండి ఆయన. ఒక ప్రజాప్రతినిధి సమానస్వీకారం చేసే రోజున అందరికి అవును, అట్లా అనకూడదు, ఖచ్చితంగా అట్లా అనకూడదు. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు అయినా సరే ఎవరైనా సరే అయితే చంద్రబాబు గారు నేను ఒక మాట జాగ్రత్తగా చెప్పారు, నాకు అన్ని ప్రాంతాలు సమానమే, అన్ని ప్రాంతాలు చేస్తాను. అయితే మ్యాండేట్ వచ్చింది కదా మాకు చేయాలి కదా అని ఒక మాట అన్నారు. రంగారెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా కాంతారావు గారు మరొకరి లైన్ లో ఉన్నారు. కాంతారావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. హలో, నమస్కారం గారు. నమస్కారం, చెప్పండి. ఓట్లు అభివృద్ధి చెప్పండి. ఓట్లు అభివృద్ధి అండి, అది చాలా తప్పండి. ఫస్ట్ ఓకే, హలో మాట్లాడండి ప్లీజ్. ఇందాకండి లక్ష్మీ పార్వతి గారు ఒక ఉదాహరణ చెప్పారు. నేను జనం అంతా కూడా ఏమనుకున్నారంటే అండి, అసలు నారాయణ గారు ఎవరు? అంతకుముందు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని నడిపించారు. పాపం ఎంతో మంది ప్రతిపక్షాలు ఎదుర్కొని నడిపించారు పార్టీని. కానీ వాళ్ళు వదిలిపెట్టేసి నారాయణ గారు తీసుకొచ్చేసి ఏ చిన్న కమిటీ ఈ పెద్ద కమిటీ వేసినా కానీ నారాయణ గారి కమిటీలో ఉన్నారు. ఇది మంత్రులు ఎవరు లేరండి, పాపంలో ఎవరు లేరో తెలుగుదేశం. నారాయణ గారు గత ఎన్నికల సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు. నేను అవన్నీ చెప్పడం కూడా ఇప్పుడు అవసరం లేదు ఆ విషయాలు. రంగారెడ్డి గారు మీరు చెప్పండి ఈ పరిస్థితి మీద. ఈ పాలకులు మొదటి నుంచి కూడా ఒక దురాలోచనతో వ్యవహరిస్తా ఉన్నారు. అంటే అధికారంలో కూర్చున్నటువంటి పాలకవర్గం ఎప్పుడైనా కూడా ఎన్నికల వరకే రాజకీయాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి కావాలి, జిల్లాలో అభివృద్ధి కావాలి. జిల్లాలో కూడా కొన్ని మండలాలు వెనుకబడి ఉంటాయి, కొన్ని మండలాలు కాస్త అభివృద్ధి అయి ఉంటాయి. కానీ వీళ్ళ యొక్క ఆ దురాలోచనతోటే ఇలా రాష్ట్రం రెండు ముక్కలైంది. వాస్తవంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సమగ్రమైన ఆలోచనతోటి అన్ని ప్రాంతాలని బాగు చేసుకుంటూ వస్తే ఇవాళ అసలు రాష్ట్రం రెండు ముక్కలయ్యేది కూడా కాదు, ఒకటి అయిపోయింది. ఇప్పుడు కూడా 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతనైనా వాళ్ళు కాస్త జ్ఞానోదయం తెచ్చుకొని మళ్ళీ పరిస్థితి రాకుండా
ఇవాళ రాయలసీమ ఉంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి ఎన్నికలు ఏంటంటే ఒక జిల్లాలో ఎక్కువ రావచ్చు, ఒక జిల్లాలో తక్కువ రావచ్చు. ప్రజాస్వామ్యం ఉంటేనే ఒకే పార్టీని గెలిపించుకోవచ్చు. ఇప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉంటుంది, గొడవ లేదు అక్కడ. అట్లాగే జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా మాకు ఎక్కువ సీట్లు వచ్చిన దగ్గర మేము పనిచేస్తాము, ఎక్కువ ఓట్లు వచ్చిన దగ్గర పనిచేస్తాము, మా వాళ్ళకు మాత్రమే పనిచేస్తాము, ప్రతిపక్షాలు ఉన్న దగ్గర పనిచేయము. ఇదంతా అన్ని ప్రభుత్వాలను అట్లా జరుగుతుందిగా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వకపోవటం, ఇప్పుడు మరీ అన్యాయంగా మంత్రుల దగ్గర డబ్బులు పెట్టి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చుకునే తీరు ప్రభుత్వాల్లో జరుగుతుంది. చాలా చాలా దురదృష్టము, అన్యాయం కూడా. రెండోది ఏంటంటే ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా మేము చెప్తే పనులు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వానికి పనులు కట్టొద్దు అంటే ఏమైతుంది? గవర్నమెంట్ నడవదు కదా. అందుకొరకే గవర్నమెంట్లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం కూడా ప్రజలందరూ కట్టేటువంటి రెవెన్యూ. అది ఆయన ఎట్లా గెలిచిండో వీళ్ళు కూడా అట్నే గెలిచారు. అందుకొరకు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రకంగా మాట్లాడటం సరైనది కాదు. వెనుకబడినటువంటి ప్రాంతాలని ఎప్పుడైతే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి చూసి వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి వాటిని ఆ రకంగా అభివృద్ధి చేస్తారు, అప్పుడు ప్రాంతీయ అసమానతలని లేకుండా ఆర్థిక అసమానతలు కూడా తెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ కర్నూలు వాళ్ళు, రాయలసీమ వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజం ఉంది. అది కూడా ఆయనకి ఉప ముఖ్యమంత్రి మాట్లాడటం అంటే ఎందుకంటే వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వల్ల పదే పదే ఏంటంటే చెప్పిందంటే పాయింట్ ఏంటంటే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. 11 సీట్లు పోయినాయని వెళ్ళినప్పుడు అడుగుతుంది, మళ్ళీ 11 సీట్లు రావాలంటే నువ్వు ఆడ 11 పనులు చేయాలి కదా. ఆడ 100 పనులు చేస్తే మళ్ళీ 11 సీట్లు వస్తాయి. అసలే చేయకుంటే 0 అవుతుంది. కాబట్టి అది గుర్తించాలి. అది గుర్తించకుండా ఏదున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రకంగా అభివృద్ధి చేసినప్పుడే వాళ్ళు రాజకీయంగా గౌరవం పొందుతారు. తర్వాత ఏంటంటే అసమానత లేకుండా, ప్రాంతీయ కూడా లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. రైట్. మరో ఇద్దరు లైన్ లో ఉన్నారు. శ్రవణ్ గారు హైదరాబాద్ నుంచి. శ్రవణ్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే నారాయణ మీద ఒక అసంతృప్తి ఒకసారి కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నారాయణ భూ సమీకరణలో చాలా ఎక్కువ పాల్గొనడం వల్లే ఇలా జరుగుతుంది అనుకుంటున్నాం సార్. కాకపోతే టీడీపీలో ఉండేటువంటి ఎంతో మంది నాయకులు పయ్యావుల కేసు అయితే, సోమిరెడ్డి అయితేవి కానీ ఇలాంటి మంత్రి పనులు ఇవ్వకుండా నారాయణ, సుజనాథర్ ఇలాంటి ఇవ్వడం వల్ల కంపల్సరీగా అసంతృప్తి వస్తుంది సార్. ఈ అసంతృప్తిని ఈ పార్టీ నాయకులు ఈ విధంగా వినిపిస్తుంటారని మా అభిప్రాయం సార్. రైట్. దాని తోడు రెవెన్యూ మినిస్టర్ గా ఆయన ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆయన పిలవలేదని ఎవరు చెప్తున్నారు. మరి ఎంతవరకు పిలిచినా ఆయన కుదరలేదు, మరి ఏమో తెలియదు. కానీ ఆయన లేకపోవడం కూడా వార్తగా మారింది. యోగేశ్వర రెడ్డి గారు మరొకరు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. యోగేశ్వర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ వాళ్ళు చెప్తున్నారు కదా ఓట్లు వేసిన వాళ్ళకే చేస్తామనేసి, అట్నే చేయమనండి, ఇబ్బంది లేదు. పన్ను మాత్రము ఓట్లు వేయని వాళ్ళ దగ్గర వసూలు చెయ్యొద్దని చెప్పండి. ఓట్లు వేయలేదు కదా, మాకు చేయకుంటే మా దగ్గర ఎందుకు పన్ను వసూలు చేయాలి సార్? మాకు డీజిల్ 30 రూపాయలకే ఇవ్వమనండి, పెట్రోల్ 20 రూపాయలకే ఇవ్వమనండి. చమత్కారంగా ఉన్నా మీ ఆవేదన అర్థమైంది. పేపర్ లో వచ్చిన వార్తలు, విశ్లేషణలో వచ్చిన ఒక్కొక్క ముక్కను పట్టుకుని ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. వినండి, కానీ మాట వరుసగా కానీ కార్యకర్తలను కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఏదన్నా ముఖ్యమంత్రి కానీ ఎవరినైనా సరే ఇది మొన్న సరిగా రాలేదు, బాగా వచ్చేట్టుగా మనం చేసుకోవాలని మాట్లాడుండొచ్చు. ఇప్పుడు కొన్ని ఉంటాయండి. మీ నాయన అన్న దానికి మీ అమ్మ 3 దానికి చాలా తేడా ఉంటది. దానికి అర్థం మారుస్తారు, ఒక అక్షరంలో తేడా వస్తుంది. అట్లా కాకుండా ఏదైనా చెప్పుండొచ్చు, తప్పే ఉంది. అధినాయకుడు కేఈ కృష్ణమూర్తి గారేమో మనకి అంతా వెస్ట్ గోదావరి మీద వెళ్తుందని ఆయన అంటే, కర్నూలులో అసలు ఈ ఏడాది కాలంలో స్వాతంత్రం నుంచి ఎప్పుడు చేసిన కేఈ కృష్ణమూర్తి గారు నమ్మాలా, చంద్రబాబు గారు నమ్మాలా? స్థానిక మంత్రి నేను చెప్తున్నాను కదా, పార్టీ సెలక్షన్ విషయంలో కొంత అసంతృప్తి ఉంటే నేను మాట్లాడుండొచ్చు. జిల్లా అధ్యక్షుడు లేదు, నేను కర్నూలు
బాగా చేశాను, చేసిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసి ఉండొచ్చు. ఆ రోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు అప్పుడు చేశారు. ఇప్పుడు కూడా ఏమేమి సాక్ష్యం చేశారో, ఈ పదే ఎన్నిసార్లు కర్నూలుకి వెళ్ళారో అదే మీటింగ్ లో ప్రత్యేక హోదా గురించి అసలు మీరు మాట్లాడుకోవాలి. ప్రత్యేక హోదా మీద పక్కన గందరగోళంగా ఉంటే అరుణ్ జైట్లీ ఏమో నారాయణ గారి గురించి కూడా పదే మాట్లాడుతున్నా. నారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు, చెప్తున్న విషయం. సరే, ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, పైకి కనిపించి పనిచేసిన నేను అంటున్నాను, బ్రహ్మాండంగా పనిచేస్తాను, నేను మా అన్నింటిలో పనిచేస్తున్నాను, నేను అందరూ కనిపిస్తాను. కొంతమంది చేసేది కనిపించకపోవచ్చు. ఏది ఏమైనా కొన్ని సమీకరణలతోటి కొన్ని పార్టీకి సంబంధించి అధికారంలో లేనప్పుడు సహకరించాను, ఏదో కొన్ని విషయాలతోటి అట్లా కలిగారు. అధికారంలో లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు సహకరించారు కాదండి, ఏ విధంగా డబ్బు లేకుండా ఏ పార్టీ ఉన్నది? కమ్యూనిస్ట్ పార్టీ అయినా డబ్బు లేకుండా చేయలేదు, టీఆర్ఎస్ అయినా డబ్బు లేకుండా చేయలేదు, బీజేపీ అయినా అంతే, తెలుగుదేశం కాంగ్రెస్ అయినా ఎవరైనా డబ్బులతోనే కానీ చెప్తా విషయం. కాబట్టి డబ్బు లేకుండా రాజకీయం ఎక్కడ ఉందండి ఇవాళ? నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సమీకరణలు తీసుకుని ఎవరెవరు ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు మంత్రి పదవులు వస్తాయా? డబ్బులు ఒక్కటే కాదండి, డబ్బు లేకుండా ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయండి? డబ్బు లేకుండా రాజకీయం డబ్బులు ఇస్తే అంటే అందుకే ప్రాధాన్యత డబ్బనే కాదు, డబ్బుల ద్వారానే ఆయన ఏమన్నారు? డబ్బులు ఇచ్చారు మీరేమన్నారు? దాన్ని ఖండించలే, ఎవరు డబ్బు లేకుండా రాజకీయం ఎలా ఉంటుంది? అది కూడా సహకరించాలి కదా, అధికారాన్ని సహకరించాలి కదా. అట్లా కాదండి, నాకన్నా ముందు మీరు ఒక మాట మాట్లాడారు, నేను మధ్యలో అడనాడు ఇందాక మీరే అన్నారు ఆ మాట. ఏమన్నారంటే ఆయన కూడా సహకరించేది. అప్పుడు మొట్టమొదటి నారాయణ గారి మాట వచ్చినప్పుడు కూడా మీరు అన్నారు. కాబట్టి నేను దానికి అంటున్నాను, సహకరించారని మాత్రమే అన్నాను. సహకరించారన్నారు, నేనేమన్నాను? సహకరించారని డబ్బులు అన్నారు, ఈయనన్నారు డబ్బు కాదండి. అదే కదండి, డబ్బు. అవును అండి, డబ్బు లేకుండా రాజకీయం ఎలా ఉంటుంది? వ్యవస్థ ఆయన ఒక్కడే కాదండి, ఎవరైనా సరే రాజకీయాల్లో కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మాట్లాడితే కృష్ణారావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? మీ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందా? మా జిల్లా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు అసలు మేము ఒక సీటు కూడా తెలుగుదేశానికి రాదంటే 16 సీట్లు ఇచ్చామండి వెస్ట్ గోదావరి నుంచి. ఆ గుడ్విల్ చెప్పుకోకపోతే మా ప్రజలు కొంచెం ఎంతైనా కొంచెం ఫీల్ అవుతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేదో పెద్ద ఇదిగా ఈవిడి మన ఎన్టీఆర్ గారు సతీమణి గారు ఎంతో ఇదిగా కేఈ కృష్ణమూర్తి గారు కామన్ గా అన్నారు. అదేదో పెద్ద రాజకీయం, దీనికి పెద్ద చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అభిమానం ఉంది వెస్ట్ గోదావరి మీద. ఇన్ని సీట్లు 16 సీట్లకి 16 ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ ఇక్కడ ఒక్క సీటు కూడా రాదండి వాళ్ళ జిల్లాలో. ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నాం, జిల్లాలో వెస్ట్ గోదావరిలో టీడీపీ ఎప్పుడు పెట్టే ఒక్కసారి అయితే ఒక సీటే వచ్చింది. 89లో ఒక సీటే వచ్చింది కాంగ్రెస్. నెక్స్ట్ 94 వచ్చేవారు 2 సీట్లు వచ్చినాయి. వైఎస్ఆర్ ఎన్ని దీక్షలు చేసినా, ఇక్కడ ఎన్ని 100 దీక్షలు చేసినా రాడండి ఇక్కడ వైఎస్ఆర్ కాదు. ఇవాళ కామన్ గా అన్నిట్లో టీడీపీలోకి వచ్చేస్తున్నారు. అక్కడ పరిస్థితి బాగోలేదు, ఏమీ బాగోలేదు. వెరీ గుడ్, ఓకే. వ్యక్తం చేస్తారు. బోగస్ యాత్రలతో జనాన్ని మోసగిస్తున్న విపక్ష నేత జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్న ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 24% మంది అవునని, 76% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.